అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పట్టపగలు నడిరోడ్డుపై దోపిడీ. దేశ రాజధాని ఢిల్లీలో 1 కోటి రూపాయలు నగలు చోరీ. తుపాకీతో బెదిరించి బంగారు వెండి ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలు. ఢిల్లీ వెలుగు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ దోపిడీ ఘటన చోటు చేసుకుంది. భారత్ మండపం సమీపంలో 2 దుండగులు బైక్పై వచ్చి తుపాకీతో బెదిరించి 1 కోటి రూపాయలు విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనతో ఢిల్లీవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన శివం కుమార్ యాదవ్, రాఘవ్ అనే 2 వ్యక్తులు బంగారు ఆభరణాలను తయారుచేసి వివిధ షాపులకు సరఫరా చేస్తుంటారు. ఆ రోజు చాందనీ చౌక్ నుంచి భైరాన్ మందిర్ వైపు స్కూటర్పై వెళ్తుండగా మార్గమధ్యంలో 2 దుండగులు బైక్పై వచ్చి వారిని అడ్డుకున్నారు. తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న నగల బ్యాగులను లాక్కుని పరారయ్యారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దోపిడీలో సుమారు 500 గ్రాముల బంగారం, 35 కిలోల వెండి ఆభరణాలు దొంగలైనట్లు పోలీసులు నిర్ధారించారు. మార్కెట్ విలువ ₹1 కోటికి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల నగల దోపిడీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు భారీగా పెరిగాయి. పట్టపగలు నడిరోడ్డుపై ఇలాంటి ధైర్యంగా దోపిడీలు జరగడం భద్రతా వ్యవస్థపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. జాగ్రత్తలు మరియు సలహాలు. నగలు, డబ్బు, విలువైన వస్తువులు ఉన్నప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయకండి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు వెనుక నుంచి బైక్లు అనుసరిస్తే జాగ్రత్తగా ఉండండి. నగలు లేదా విలువైన వస్తువులు మోస్తున్నప్పుడు సీసీటీవీ కవరేజ్ ఉన్న రూట్లనే ఎంచుకోండి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేయండి. మహిళలు, వ్యాపారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ప్రయాణం చేయండి.